దేవుడు అన్ని కోవలలో మిమ్ములను ఆశీర్వదించునుగాక. హస్తం పైకెత్తుకొని గట్టిగా ఆశీర్వదించునుగాక. శారీరకముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మానసికముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆత్మీయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశతో వచ్చారు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నా దేవుడు మీకు సమృద్ధిగా కలగజేయునుగాక. ఒకసారి చేతుల ఊపుతులు చెప్పండి గట్టిగా, చేతుల ఊపుతులు చెప్పండి గట్టిగా. ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మీరు సౌఖ్యముగా ఉందురు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించినట్లుగా అన్ని రంగాలలో మీరు ఆశీర్వదించబడాలి. భౌతికమైన ఆశీర్వాదాల గురించి మీ సమస్త విషయాలలో ఆశీర్వాదముగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే అబ్రహాముని దేవుడు ఈ శారీరకముగా భౌతికమైన ఆశీర్వాదాలతో మాత్రమే కాకుండా బాగా గమనించండి, కలుసుకున్న దేవుడు ఆశీర్వించారు. భౌతికంగా అబ్రహాం ఆశీర్వించబడ్డారు, మంచిది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, అబ్రహామును కలుసుకున్నటువంటి దేవుడు అబ్రహాముకి ఏమిచ్చారు ఇప్పుడు చెప్పండి. 1 రొట్టె, 2 ద్రాక్ష రసం. అవి చెప్తారు, భయపడతారు ఎందుకు? గట్టిగా చెప్పండి. 1 రొట్టె, ఇంకొకటి ద్రాక్ష రసం. రొట్టె తీసుకున్నారు, రెండవది ద్రాక్షాల రసం తీసుకున్నారు. కలిసిన దేవుడు ఎవరికైనా ఆశలు ఉంటాయి. అబ్రహాము కూడా ఆశలు ఉంటాయి కదా. ఈ మధ్య ఒకడు తపస్సు చేస్తున్నారంట. దేవుడు ఇతను ఏం ఆలోచిస్తాం లేదు, ఇంకేం చెప్పట్లేదు. చెప్పకపోతుంటే చూడండి, దేవుడు ఇలా వేలుతూ ఆయన సంబంధించిన అలా వేలుతో ఎంత డబ్బు చేసి, ఇదిగో భక్తుడా ఎంత డబ్బు తయారు చేశాను ఇలా వేలుతో. అలా అంటే వేలుతో డబ్బు అయింది. ఈ డబ్బుతో సంతోషంగా ఉండంటే సరే, ఎంత బంగారం తీసుకో, మీరు మీ కుటుంబం ఈ బంగారంతో బ్రతకండి. ఆ 10 ఎకరాల పొలం తీసుకో, బతుకుపో. బెంచ్ గారు కావాలా? ఇంకేం కావాలి? పెద్ద భవనమా? ఇంకా ఇతను అసంతృప్తిగా ఉన్నాం. ఈ దేవునికి విసుకొచ్చి రేపు మెంటల్ ఏం కావాలి చెప్పొచ్చు. సారి తలకీరుకుంటా ఉంటాం, గురువులను చూస్తూ ఉంటాం. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు అంటే ఇది కావాలని చెప్పాడు. ఏది ఏది మళ్ళీ ఎప్పుడు దిగుతావు నువ్వు? ఇతను కావాలంటే ఇది ఉంటే అన్నిటి నేనే తయారు చేసుకుంటా. మామూలు ఆశలు కాదు, కొంతమందికి ఇలా చాలా మందికి చాలాను. పాత నిబంధనలో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఎక్కువ కనపడుతుంటాయి. మోషేను కలుసుకోవాలనుకున్నప్పుడంతా అలా కొండపైకి రమ్మంటాడు. మోషే కొండపైకి వెళ్ళగానే దేవుడు మహిమతో కలుసుకుంటూ ఉంటాడు, కరుణా కటాక్షములతో కలుసుకుంటూ ఉంటాడు. పాత నిబంధన యొక్క సిద్ధాంతం. పాత నిబంధనని కొత్త నిబంధనని కొంచెం మనం 2 భాగాలుగా వేరు చేసి కొంచెం మాట్లాడాలి. పాత నిబంధనలో ఇవ్వబడింది ఏంటి, కొత్త నిబంధనలో ఇవ్వబడింది ఏంటి? యోహాను కృప
జాగ్రత్తగా వింటారా? ధర్మశాస్త్రం ఏంటో ఈ ఎండలో అనుకుంటారు. ఏ రోజైనా ఆ చంద్రుని వెన్నెలను చూసి ఏంటో ఈ వెన్నెల అన్నారా ఎవరైనా? అన్ను. ఆ చంద్రుని వెన్నెలలో ఆ ప్రశాంతత వేరు, ఎవడు ఆ చల్లదనం వేరు. ఆ చంద్రుని వెన్నెలలో ఏమంటే ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా ఉండే అనుభవాలు వేరుగా ఉంటాయి. ఏ రోజైనా ఏంటో ఈ చంద్రుని వెన్నెల చూడలేకపోతున్నా ఉండలేకపోతున్నా అనే రోజులు ఉండవు. పాత నిబంధన సూర్యగోళం యొక్క వెలుగు, పాత నిబంధన యొక్క ధర్మశాస్త్ర గోళం ఏ విధంగా వేడిగా ఉంటుందో, కొత్త నిబంధనలో కృప చల్లదనాన్ని సంఘం అనుభవిస్తుంది. ఇంకొక మాట మీకు చెప్తాను. ధర్మశాస్త్రం ఏమండి కృప చాలదేస్తుంది. కృప 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 కనికరిస్తున్న ప్రతి ఒక్కరిని కనికరిస్తుంది. కృపలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కృపలో ఎన్నో ఆత్మీయతలు ఉన్నాయి. కానీ ఒక్క మాట మీకు చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనించండి. తప్పు చేశావు, ఈ శిక్ష అనుభవించవలసిందేను. నీవి తప్పు చేశావు, ఈ శిక్ష అనుభవించవలసిందేను. వీరి తప్పు చేశారు, ఈ శిక్ష అనుభవించవలసిందేనని తప్పులు మోపుతూ ఉండగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి మానవులందరినీ కలుసుకొని ఆయన కృప యొక్క కనికరాన్ని ఇచ్చారు. ఆయన కృప చేతనే మనమందరం ఇప్పుడు రక్షింపబడితిమి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృప చేత రక్షింపబడితిమి అన్న గట్టిగా. ఇంకొంచెం స్వరం పెంచండి గట్టిగా. కృప చేత రక్షింపబడితిమి. కృప చేత రక్షింపబడితిమి. భవిస్తే వారి మధ్యలో ఉంటాను. నిశ్చయముగా ఈ వార్షికోత్సవ కూడిక ప్రారంభం నుండి దైవాత్మ సంచారం మన మధ్యలో జరుగుతాం. పరిశుద్ధాత్ముడి సంచారం మన మధ్యలో జరిగింది. కృప కృప నీకోసమే ఈ సదవకాశాన్ని ప్రభువు కలుగు చేసి. ఎస్, నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరూ రక్షింపబడిన దేవుని ప్రియులే. సరిపోతుందా కృప? సరిపోతుందా కృప? నీవు రక్షించబడేందుకు ప్రాథమికంగా నీకు అనుగ్రహింపబడిన కృప కొంచెమే. సరిపోతుందా? చెప్పండి, ఏం పొందాలి మనం? కృప వెంబడి స్పందించండి. కృప వెంబడి అడగండి, అనండి, పలకండి. యేసయ్యా కృప వెంబడి కృప దయచేయండి. అడగండి. బాల్కనీలో ఉన్నవాళ్ళు అడగండి. నాతో నీ సన్నిధిని పంపించవా. సంతోష సమాధానాలు పొందుకొని మీరు ఇక్కడి నుంచి తోడుకుని వెళ్ళబోతున్నారు. అందరూ కృప వెంబడి కృప నాతో నీ సన్నిధిని పంపవా. సంధ్యాకాల
మనల్ని కలుసుకోవడానికి దిగివచ్చిన ప్రభు కృప కాదు కానీ కృప వెంబడి కృప, నవనూతనమైన కృప, శాశ్వతమైన కృప, బహు ఉన్నతమైన కృప. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరి మీద అపరిమితమైన కృపతో నింపిన దేవునికి స్తోత్రం. చెప్పాలి 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 అందరూ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అంతేనా? రొట్టె ద్రాక్షాల రసం దిగి వచ్చినప్పుడు ఈ ప్రాణాత్మ దేహాలు మచ్చ, డాగు, ఉడత, కలంకము లేని పవిత్రమైన సంఘముగా మనల్ని తీర్చిదిద్దడానికి దిగి వచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ పరుస్తాను, మీరు మీ సొత్తు కాదు, మీరు నీవు కనువిందు చేయడానికి ప్రభు మళ్ళా కలుసుకోవడానికి రాబోతున్నారు. అందరూ చెప్పడం ఈ శుభప్రదమైన నిరీక్షణ, ఈ సంతోషం ఆత్యంత పరిశుద్ధాత్ముడు భారమెత్తి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. రాజమండ్రి పరిసర పట్టణాల్లో జరుగుతున్న, అలాగే ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న పరిచర్యలన్నింటినీ దేవుడు బహు విస్తారముగా ఆశీర్వదించి విస్తరింపు చేసేటట్లుగా, అలాగే దేవుడు మనకిచ్చిన హోస్తున్న మినిస్ట్రీస్, సేవకులు, నాయకులు, సేవకురాళ్ళు, అలాగే ఫ్యామిలీలతో సేవ చేస్తున్న సేవకులు అందరినీ దేవుడు మెండుగా నిండుగా ఆశీర్వదించి ఆయన రాజ్య వ్యాప్తిలో ఒక్కొక్కరిని ఘనత నిమిత్తమైన పాత్రలుగా బలపరిచి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.